పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా మంతిని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ మహనీయ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. అంతేకాకుండా మహనీయుల చరిత్ర తెలుసుకోవాలి, వారి యొక్క స్ఫూర్తిబద్ధాయకాన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా అవపోసన పట్టాలి. వారి యొక్క చరిత్ర, వారి యొక్క చేసినటువంటి సేవలను గుర్తించి వారి యొక్క అడుగుజాడలు నడుస్తూ సమాజ శ్రేయస్ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలంటూ కూడా మా పుట్ట మధుకర్ అన్నారు. అంతేకాకుండా మహనీయుల చరిత్రను గత పాలకులు కనుమరు చేశారు. ఈ నేపథ్యంలోనే మంతిని పట్టణ కేంద్రంలో మంతిని నియోజకవర్గ ప్రజలకు మహనీయుల చరిత్ర అందించాలనే ఒక ఉద్దేశంతో మంతినిలో 28 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా పుట్ట మధుకర్ వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతిని నియోజకవర్గం మంతిని మండలం కాకాలపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి రెడ్డి చెరువుని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారంటూ కూడా డిమాండ్ చేస్తూ మంతిని ఆర్డీఓ కార్యాలయం ముందు దళితులంతా కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ దళితులకు రావాల్సినటువంటి భూమిని మరికొందరు అక్రమంగా కబ్జా చేశారంటూ కూడా ఈ సందర్భంగా వారు ఆరోపించారు. వెంటనే దీనిపైన పూర్తి స్థాయిలో ఆర్డీఓ అలాగే జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మాకు దళితులకు రావాల్సినటువంటి భూములను మాకు ఇప్పించాలంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. గత 15 ఏళ్ల నుండి కూడా దళితులమే ఆ యొక్క రెడ్డి చెరువు కింద ఉన్నటువంటి భూములను దున్నుకుంటున్న నేపథ్యంలో కొందరు కావాలని అక్రమార్కులు వీటిపైన కన్నేసి అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ కూడా వారంతా ఆరోపించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సుభాష్ నగర్లో సన్నబియ్యం పంపిణీ రసాబసాగా కొనసాగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రామారావు పాల్గొని సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి సన్నబియ్యం పంపిణీకి నిధులు ఇస్తున్న నేపథ్యంలో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ మరియు బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు బీజేపీ నాయకులు ఉన్నా కూడా ఎందుకు కావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావడం లేదంటూ కూడా ఎమ్మెల్యే విజయ రామారావు బీజేపీ నేతలను ప్రశ్నించడంతో మరింత వివాదం కాస్త పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం చోటు చేసుకుని దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ నేతలంతా కూడా అక్కడ నుండి పక్కకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు శాంతింపజేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతిని గోదావరి సమీపాన మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంతిని టు శివారం గోదావరి నదిపైన వంతెన నిర్మాణం కోసం 300 రూపాయలు నిధులు కేటాయించడం పట్ల ఆయన తప్పుపట్టారు. కేవలం గోదావరి నదిపైన నిర్మించేటువంటి ఈ యొక్క వంతెన మంత్రి శ్రీధర్ బాబు బంధువులకు మేలు చేసే విధంగా ఉంది తప్ప మంత్రి ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగకరంగా లేదంటూ కూడా ఆయన ఆరోపించారు. అలాగే మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి అడవి సోమనిపల్లి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది, ఎప్పుడు కూలిపోతుందనే ప్రమాదకరంగా తయారైన నేపథ్యంలో అలాంటి బ్రిడ్జిని రిపేర్ చేయాల్సింది పోయి దాని పక్కనే మరోటి కట్టాల్సింది పోయి మళ్ళీ నూతనంగా శివారం నుండి మంత్రికి బ్రిడ్జి నిర్వహించాల్సిన అవసరం ఏంటంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేవలం మంత్రి గారి బంధువులకు మేలు చేసే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకునే విధంగానే ఈ యొక్క వంతెన నిర్మాణం ఉంది అంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు. మంత్రిని ప్రజలకు కావాల్సింది చేయాల్సింది పోయి ఎందుకు ఇలా బంధువర్గాన్ని ఎందుకు కూడా అభివృద్ధి తీసుకురావడానికి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.